Now we are discussing about income demand. Income demand explains the relationship between various levels of consumers' income and various quantities of goods and services demanded, assuming that other factors remaining constant. Other factors include price of the good, prices of related goods, tastes and preference of the consumer. ఇప్పుడు మనం ఆదాయ డిమాండ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆదాయ డిమాండ్ అనేది వినియోగదారుల యొక్క ఆదాయాలకు వారు కొనుగోలు చేసే వస్తు పరిమాణాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. వినియోగదారులు తమ యొక్క వివిధ ఆదాయ స్థాయిల వద్ద వస్తువులను ఎంతెంత పరిమాణంలో డిమాండ్ చేస్తున్నారో ఈ ఆదాయ డిమాండ్ అనేది తెలుపుతుంది. ఆదాయానికి డిమాండ్కి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించేటప్పుడు ఇతర పరిస్థితులు అంటే ఆ వస్తువు ధర, ప్రత్యామ్నాయ మరియు పూరక వస్తువుల యొక్క ధరలు, వినియోగదారుని యొక్క అభిరుచులు, ప్రాధాన్యతలు అనేవి స్థిరంగా ఉన్నాయి అంటే వాటిలో మార్పు లేదని మనం భావించాలి. ఆదాయం పెరిగే కొద్దీ రకం వస్తువులు లేదా సాధారణ రకం వస్తువులకు డిమాండ్ అనేది పెరుగుతుంది. అంటే సాధారణ వస్తువుల విషయంలో ఆదాయానికి డిమాండ్కి మధ్య అనులోమ సంబంధం ఉంది. అంటే ఆదాయం పెరిగితే డిమాండ్ అనేది పెరుగుతుంది. ఆదాయం తగ్గితే నాసిరకం వస్తువులకు డిమాండ్ అనేది పెరుగుతుంది. అంటే ఆదాయం పెరిగితే నాసిరకం వస్తువులకు డిమాండ్ అనేది తగ్గుతుంది. ఈ వస్తువుల విషయంలో ఆదాయానికి డిమాండ్కి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆదాయం పెరిగే కొద్దీ వినియోగదారులు నాసిరకం వస్తువులకు బదులుగా మేలు రకం వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది. దెర్ ఈజ్ ఎ ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ చేంజెస్ ఇన్ ఇన్కమ్ అండ్ చేంజెస్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్. dx is equal to function of fx. dx stands for demand for goods, y stands for income of a consumer, and f shows the functional relationship between y and dx. The functional relationship between income and quantity demanded may be inverse or direct depending on the nature of the commodities, like superior or inferior goods. ఆదాయానికి డిమాండ్కి మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఈ క్రింది సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు. dx is equal to function of y. dx అంటే x వస్తువు యొక్క డిమాండ్ పరిమాణాన్ని సూచిస్తుంది. y అనేది వినియోగదారుని యొక్క ఆదాయాన్ని సూచిస్తుంది. f అనేది ప్రమేయ సంబంధం. అంటే ఈ ప్రమేయ సంబంధం అనేది వినియోగదారుని యొక్క ఆదాయానికి వస్తువు డిమాండ్ పరిమాణానికి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. Let us now explain the income demand with the help of this table. In this column, we show the income in rupees. In this column, we have taken demand in kgs. In this column, we taken superior goods. In this, inferior goods. This table explains the relationship between various levels of income and quantities demanded for both superior and inferior goods. At 2000 rupees income, consumer demanded 4 kgs superior good, 12 kgs inferior good. At 4000 rupees income, consumer demanded 6 kgs superior good, 10 kgs inferior good. At 6000 rupees income, 8 kgs superior good demanded, 8 kgs inferior good demanded. 8000 rupees, 10 kgs superior good demanded, 6 kgs inferior good demanded. At 10,000 rupees income, 12 kgs superior good demanded, inferior good demanded 4 kgs. Whenever income increases from 2000 to 10,000 rupees, the quantity demanded of superior good increases from 4 kgs to 12 kgs and quantity demanded of inferior goods decreases to 4 kgs from 12 kgs. ఇప్పుడు మనం ఆదాయ డిమాండ్ పట్టిక గురించి తెలుసుకుందాం. ఈ పట్టికలో
వినియోగదారుని యొక్క ఆదాయాన్ని రూపాయలలో సూచించడం జరుగుతుంది. వినియోగదారుడు డిమాండ్ చేసే పరిమాణాన్ని కేజీలలో సూచించడం జరుగుతుంది. ఇక్కడ 2 రకాల వస్తువులను తీసుకోవడం జరిగింది. అవి 1 మేలు రకం వస్తువులు, 2 నాసిరకం వస్తువులు. చూడండి, వినియోగదారుని యొక్క ఆదాయం అనేది 2000 రూపాయలు ఉన్నప్పుడు మేలు రకం వస్తువులను 4 కేజీలు డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే నాసిరకం వస్తువులను 12 కేజెస్ డిమాండ్ చేయడం జరుగుతుంది. వినియోగదారుని యొక్క ఆదాయం 4000 రూపాయలు ఉన్నప్పుడు మేలు రకం వస్తువులను 6 కేజీలు డిమాండ్ చేయడం జరుగుతుంది. నాసిరకం వస్తువులను 10 కేజీలు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వినియోగదారుని యొక్క ఆదాయం అనేది 2000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెరిగినప్పుడు మేలు రకం వస్తువులను 4 కేజీల నుంచి 12 కేజీలకు డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఆదాయం పెరిగే కొద్దీ మేలు రకం వస్తువులకు డిమాండ్ అనేది పెరుగుతుంది. నాసిరకం వస్తువుల విషయంలో ఆదాయం పెరిగే కొద్దీ డిమాండ్ అనేది తగ్గుతుంది. చూడండి, వినియోగదారుని యొక్క ఆదాయం అనేది 2000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెరిగినప్పుడు డిమాండ్ అనేది నాసిరకం వస్తువులకు డిమాండ్ అనేది 12 కేజీల నుంచి 4 కేజీలకు తగ్గిపోవడం జరిగింది. మనం ఈ టేబుల్ను పరిశీలిస్తే ఆదాయం పెరిగే కొద్దీ మేలు రకం వస్తువులు లేదా సాధారణ వస్తువులకు డిమాండ్ అనేది పెరుగుతుంది. ఆదాయం పెరిగే కొద్దీ నాసిరకం వస్తువులకు డిమాండ్ అనేది తగ్గుతుంది. ఇన్కమ్ డిమాండ్ ఫర్ సుపీరియర్ ఆర్ నార్మల్ గూడ్స్. Superior goods are also called as normal goods. In case of superior or normal goods, quantity demanded increases when there is increase in the income of consumer. మేలు రకం వస్తువులు లేదా సాధారణ వస్తువులు, మనం మేలు రకం వస్తువులనే సాధారణ వస్తువులుగా చెప్పడం జరుగుతుంది. ఈ వస్తువుల విషయంలో ఆదాయం పెరిగితే డిమాండ్ అనేది పెరుగుతుంది. We can explain with the help of this graph. OX axis represents quantity demanded for superior goods. OY axis represents the income of the consumer. YD represents the income demand curve. Consumer's income increases from OY to OY1. The quantity demanded of superior or normal goods increases from OQ to OQ1. In case of superior goods, income demand curve slopes upward from left to right. Income demand for superior goods shows a positive relationship between income and quantity demanded. In such cases, the demand curve slopes అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. మేలు రకం వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్ రేఖ ఏ విధంగా ఉంటుందో ఈ పటంలో చూద్దాం. ఇక్కడ OX అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, OY అక్షం మీద ఆదాయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆదాయం OY ఉన్నప్పుడు OQ పరిమాణంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆదాయం అనేది OY నుంచి OY1కు పెరిగినప్పుడు డిమాండ్ అనేది OQ నుంచి OQ1కు పెరుగుతుంది. మేలు రకం వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ అనేది ధనాత్మక వాలును కలిగి ఉంటుంది. ఎడమ నుంచి కుడికి పైకి వెళ్తుంది. మేలు రకం వస్తువుల విషయంలో డిమాండ్కు మరియు ఆదాయానికి మధ్య ధనాత్మక సంబంధం ఉంటుంది. ఇన్కమ్ డిమాండ్ ఫర్ ఇన్ఫీరియర్ గూడ్స్. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్స్ ఇంక్రీజెస్, క్వాంటిటీ డిమాండెడ్ ఫర్ inferior goods decreases. Income demand for inferior goods has inverse relationship between the income and quantity demanded. నాసిరకం వస్తువుల విషయంలో వినియోగదారుని యొక్క ఆదాయం పెరిగితే డిమాండ్ అనేది తగ్గుతుంది. అంటే వినియోగదారుని యొక్క ఆదాయం పెరిగే కొద్దీ నాసిరకం వస్తువులకు డిమాండ్ అనేది తగ్గుతుంది. ఈ వస్తువుల విషయంలో ఆదాయానికి డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది, అంటే వ్యతిరేక సంబంధం అనేది ఉంటుంది. ఇన్ దిస్ ఫిగర్ OX యాక్సిస్ రిప్రజెంట్స్ ద క్వాంటిటీ డిమాండెడ్. OY యాక్సిస్ రిప్రజెంట్స్ ద ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్. When the consumer's income increases from
OY to OY1, the quantity demanded of the commodity decreases from OQ to OQ1. YD is the income demand curve for inferior goods. The curve, it has a negative slope. In case of inferior goods, income demand curve slopes downward from left to right. నాసిరకం వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్ రేఖ అనేది పైనుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది, ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఇక్కడ మనం OX అక్షం మీద డిమాండ్ పరిమాణాన్ని, OY అక్షం మీద ఆదాయాన్ని తీసుకున్నాము. ఆదాయం అనేది OY నుంచి OY1కు పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం అనేది OQ నుంచి OQ1కు తగ్గింది. అందువల్ల ఆదాయ డిమాండ్ రేఖ అంటే YD అనేది రుణాత్మక వాలును కలిగి ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. అంటే నాసిరకం వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్ రేఖ అనేది విలోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది. క్రాస్ డిమాండ్. క్రాస్ డిమాండ్ refers to the relationship between any two goods which are either complementary to each other or substitute for each other. It indicates the quantity of goods demanded when the prices of its substitute or complementary goods change. The functional relationship between the price of a commodity, we can say Y, and the quantity demanded for another commodity, we can say X, is called క్రాస్ డిమాండ్. ఇప్పుడు మనం జాత్యంతర డిమాండ్ గురించి తెలుసుకుందాం. డిమాండ్ అనేది 3 రకాలు: ధర డిమాండు, ఆదాయ డిమాండు, జాత్యంతర డిమాండు. ఇప్పటి వరకు మనం ధర డిమాండ్ గురించి, ఆదాయ డిమాండ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం జాత్యంతర డిమాండ్ గురించి తెలుసుకుందాం. జాత్యంతర డిమాండ్లో 2 రకాల వస్తువులు ఉంటాయి. అవి ఒకటి ప్రత్యామ్నాయ వస్తువులు, పూరక వస్తువులు. ప్రత్యామ్నాయ లేదా పూరక వస్తువుల ధరలలో వచ్చే మార్పుల వల్ల వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను జాత్యంతర డిమాండ్ అనేది తెలియజేస్తుంది. జాత్యంతర డిమాండ్ విశ్లేషణలో ఇతర అంశాలు అంటే వస్తువు యొక్క ధర, వినియోగదారుని యొక్క ఆదాయం, అభిరుచులు, ప్రాధాన్యతలు అనేవి మారకుండా స్థిరంగా ఉండాలి అనే ప్రమేయం చేయబడుతుంది. జాత్యంతర డిమాండ్ ప్రత్యామ్నాయ లేదా పూరక వస్తువుల ధరల్లో వచ్చే మార్పులకు, వాటి డిమాండ్లో వచ్చే మార్పులకు మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. చూడండి, జాత్యంతర డిమాండ్ అనేది ప్రత్యామ్నాయ లేదా పూరక వస్తువుల ధరల్లో వచ్చే మార్పులకు, వాటి డిమాండ్లో వచ్చే మార్పులకు మధ్య గల సంబంధాన్ని సూచిస్తుంది. దీనిని మనం ఈ క్రింది సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు. క్రాస్ డిమాండ్ వీ కెన్ బి ఎక్స్ప్లెయిన్ విత్ దిస్ మ్యాథమెటికల్ ఫార్ములా. dx is equal to function of py. dx mean demand for x commodity. py denotes price of y commodity. f denotes functional relationship between py and dx. Cross demand refers to certain commodities whose demand depends not only their prices but also on the prices of related goods. The related goods may be either substitute or complementary goods. Other things such as price of the good, income and tastes of the consumer constant. The quantity demanded of a commodity depends on the prices of related goods. జాత్యంతర డిమాండ్ను మనం ఈ క్రింది సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు. dx ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ py. dx అంటే x వస్తువు యొక్క డిమాండ్ పరిమాణాన్ని సూచిస్తుంది. py అనేది y వస్తువు యొక్క ధరను సూచిస్తుంది. f అనేది ప్రమేయ సంబంధాన్ని, అంటే py మరియు dx మధ్య గల సంబంధాన్ని సూచిస్తుంది. ఫస్ట్ we know what is substitute goods. Substitute goods are those goods which satisfy the same want. For example, tea and coffee, Colgate and Close-Up, Pepsi and
which means when you want to satisfy one want, you use substitute goods. ఇప్పుడు మనం ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఏందో తెలుసుకుందాం. మనం ఒక కోరికను తీర్చుకోవడానికి ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువును వాడడాన్ని ప్రత్యామ్నాయ వస్తువులుగా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కాఫీకి బదులుగా టీని వాడడం, కోల్గేట్కి బదులుగా క్లోజప్ని యూజ్ చేయటం, పెప్సీకి బదులుగా కోకోకోలాను తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ వస్తువులకు ఉదాహరణలు. We can shown in this table. This table shows a positive relationship between the price of commodity, the price of coffee and the quantity demanded of tea. If the two goods are close substitutes, they will satisfy the same want. In this column, we have shown the coffee price in rupees, coffee demanded in cups. In this column, tea prices in rupees, its demand, coffee price at 10 rupees, coffee demanded 500 cups, tea price at 10 rupees, demanded 500 cups. See, when the price of coffee decreases from 10 rupees to 9 rupees, demand for coffee increases from 500 cups to 600 cups. If the tea price is constant at 10 rupees, demanded for tea decreases to 400 cups. It tells us that if the price of coffee decreases, the quantity demanded of tea decreases even though its price constant. Relative price of tea when compared to the price of coffee becomes higher. Therefore, consumers should shift their demand from tea to coffee. In the same way, if the prices of coffee increases, the quantity demanded of tea increases even though its price is constant. In case of substitute goods, the demand curve is positive slope. ఈ పట్టికలో మనం ప్రత్యామ్నాయ వస్తువుల ధరలను, డిమాండ్ను సూచించడం జరుగుతుంది. ఇక్కడ కాఫీని, ఇక్కడ టీని తీసుకోవడం జరుగుతుంది. కాఫీ ధరను రూపాయలలో, కాఫీ డిమాండ్ను కప్పులలో సూచించడం జరుగుతుంది. టీ ధరను రూపాయలలో, టీ డిమాండ్ను కప్పుల్లో సూచించడం జరుగుతుంది. కాఫీ ధర అనేది 10 రూపాయలు ఉన్నప్పుడు కాఫీకి డిమాండ్ 500 కప్పులుగా ఉన్నది. కాఫీ ధర అనేది 10 రూపాయల నుంచి 9 రూపాయలకి తగ్గిపోవడంతో కాఫీకి డిమాండ్ అనేది 500 కప్పుల నుంచి 600 కప్పులకు పెరుగుతుంది. టీ ధర అనేది 10 రూపాయలు ఉన్నప్పుడు టీకి డిమాండ్ అనేది 500 కప్పులుగా ఉన్నది. టీ ధర స్థిరంగా మరలా 10 రూపాయల వద్ద ఉన్నప్పుడు టీకి డిమాండ్ అనేది 400 కప్పులకు తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే కాఫీకి ధర 10 రూపాయల నుంచి 9 రూపాయలకు తగ్గడంతో టీకి డిమాండ్ అనేది తగ్గింది. అంటే కాఫీకి డిమాండ్ పెరిగి టీకి డిమాండ్ తగ్గింది. ఇన్ దిస్ ఫిగర్, OY యాక్సిస్ రిప్రజెంట్స్ ద ప్రైస్ ఆఫ్ కాఫీ, OX యాక్సిస్ represents the quantity demanded of tea. Increase in the price of coffee from OP to OP1. It leads to quantity demanded of tea from OQ to OQ1. So, the demand curve slopes from left to right upward, not downward. In the case of substitutes, the cross demand is పాజిటివ్. ఇప్పుడు మనం ప్రత్యామ్నాయ వస్తువుల డిమాండ్ రేఖను చూద్దాం. OX అక్షం మీద టీ డిమాండ్ పరిమాణాన్ని, OY అక్షం మీద కాఫీ ధరను తీసుకున్నాం. కాఫీ ధర అనేది OP నుంచి OP1కి పెరిగినప్పుడు టీకి డిమాండ్ అనేది Q నుండి OQ1కు పెరుగుతుంది. ఈ విధంగా జాత్యంతర డిమాండ్ రేఖ అనేది ధనాత్మక వాలును కలిగి ఉంటుంది. కాఫీకి ధర పెరిగితే టీకి డిమాండ్ అనేది
పెరుగుతుంది. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో జాత్యంతర డిమాండ్ రేఖ అనేది అనులోమ లేదా ధనాత్మక సంబంధాన్ని కలిగి ఉంటుంది. నౌ వి డిస్కస్ అబౌట్ కాంప్లిమెంటరీ గూడ్స్. వాట్ ఈస్ కాంప్లిమెంటరీ గూడ్స్? కాంప్లిమెంటరీ గూడ్స్ ఆర్ దోస్ గూడ్స్ which satisfy the same want jointly. For instance, car and fuel, shoes and socks, bread and butter. ఇప్పుడు మనం పూరక వస్తువులు అంటే ఏందో తెలుసుకుందాం. పూరక వస్తువులు అంటే ఒక కోరికను తీర్చుకోవడానికి కొన్ని వస్తువుల సమూహాన్ని ఉపయోగించడాన్ని పూరక వస్తువులుగా మనం చెప్పవచ్చు. ఉదాహరణకు కారు ఇంధనం. We can explain with the help of this table. In this column, we have taken car prices and car demand. In this column, we shows the fuel prices and demand. When the car price is 5 lakhs rupees, consumer demanded 1000 cars. Fuel price at 75 rupees, demanded 500 liters. Car price stand at 5 lakh rupees, demand 2000 cars. Fuel price at 50 rupees, fuel demand 10,000 liters. Price of fuel decreases from 75 rupees to 50 rupees. The demand for cars increased from 1000 cars to 2000 cars. ఇప్పుడు మనం పూరక వస్తువుల యొక్క పట్టికను పరిశీలిద్దాం. ఇక్కడ కారును, ఇక్కడ ఇంధనాన్ని తీసుకోవడం జరిగింది. కారు ధర లక్షల రూపాయలు సూచించడం జరుగుతుంది. ఇక్కడ డిమాండ్ చేయబడిన కార్లను సూచించడం జరుగుతుంది. ఇంధనం ధరను రూపాయలలో సూచించడం జరుగుతుంది. డిమాండ్ చేయబడిన ఇంధనాన్ని లీటర్లలో సూచించడం జరుగుతుంది. కారు ధర 5 లక్షల రూపాయలు ఉన్నప్పుడు 1000 కార్లను డిమాండ్ చేయడం జరుగుతుంది. కారు ధర మరలా 5 లక్షల వద్దే, అంటే కారు ధరలో మార్పు అనేది లేదు, 5 లక్షల వద్దే ఉన్నది. ఈ కారు ధర 5 లక్షలు ఉన్నప్పుడు 2000 డిమాండ్ పెరిగింది. చూడండి, రెండు కూడా 5 లక్షలు అయినప్పటికీ డిమాండ్ అనేది 1000 నుంచి 2000కు పెరిగింది. ఎందుకు అంటే ఇంధనం యొక్క ధర తగ్గడం. చూడండి, ఇంధనం ధర 75 రూపాయలు ఉన్నప్పుడు 500 లీటర్లను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంధనం ధర 75 రూపాయల నుంచి 50 రూపాయలకు తగ్గడంతో ఇంధనం డిమాండ్ అనేది 500 లీటర్ల నుంచి 1000 లీటర్లకు పెరిగింది. అదేవిధంగా ఇంధనం ధర తగ్గడంతో కార్లకు డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇంధనం ధర 75 నుంచి 50 రూపాయలకు తగ్గడంతో కార్లకు డిమాండ్ అనేది 1000 నుంచి 2000 కార్లకు డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇన్ దిస్ ఫిగర్, డిమాండ్ ఫర్ కార్స్ is taken on OX axis. Price of fuel is taken on the OY axis. Fuel price decreases from OP to OP1. The quantity demanded of cars may increase from OQ to OQ1. Cross demand for complementary goods are inverse relationship. ఇప్పుడు మనం పూరక వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ OX అక్షం మీద కార్ల డిమాండ్ తీసుకోవడం జరిగింది. OY అక్షం మీద ఇంధనం ధరను తీసుకోవడం జరిగింది. ఇంధనం ధర అనేది OP నుంచి OP1కు తగ్గడంతో కార్లకు డిమాండ్ అనేది OQ నుంచి OQ1కు పెరుగుతుంది. అంటే ఇంధనం ధర తగ్గడంతో కార్లకు డిమాండ్ అనేది పెరుగుతుంది. పూరక వస్తువుల విషయంలో జాత్యంతర డిమాండ్ రేఖ అనేది విలోమ సంబంధాన్ని లేదా రుణాత్మక సంబంధాన్ని కలిగి ఉంటుంది.